చిరంజీవి అభిమానులందరూ కూడా ఫస్ట్ కామెంట్ చేయండి. కామెంట్‌లో సూపర్ హిట్టా? బ్లాక్ బస్టరా? లేకపోతే యావరేజా? ఫ్లాపా? డిజాస్టరా? ఈ 5 ఏది మీకు నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్. తర్వాత మీరు బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు 'మనశంకర వరప్రసాద్' మూవీ రివ్యూకి వద్దాం. ఈ సినిమాలో చిరంజీవి గారు ఉంటారండి. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. 'ఖైదీ నంబర్ 150'లో ఎలా ఉంటారో ఆ రేంజ్ ఫీక్స్‌ని తీసుకొచ్చారండి. వింటేజ్ చిరంజీవి గారిని గ్యాంగ్ లీడర్, రిక్షా ఓడు ఇలాంటి క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేసి తీసుకొచ్చాడండి. అబ్బబ్బబ్బబ్బా! అనిల్ రావిపూడి గారు మీరు ఏం మనిషి అండి అసలు. ఎలా తీశారండి ఈ సినిమాని. ఇంత ప్రాణం పెట్టి ఎఫర్ట్ పెడితే ఎలా వస్తదో అవుట్‌పుట్ అలా తీశారండి. అనిల్ రావిపూడి గారికి ఖచ్చితంగా చిరంజీవి అభిమానులందరూ సన్మానం చేసే రోజొచ్చింది. నయనతార అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. బుల్‌రాజ్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్. చిరంజీవి అదేవిధంగా వెంకటేష్ గారి ఇంట్రడక్షన్ కానించి అప్ టు స్టాండప్ కామెడీ సూపర్ నెక్స్ట్ లెవెల్ పీక్స్‌లో ఉంది సినిమా. ఈ సినిమాకి రేటింగ్ ఇయ్యాల్సొస్తే 100కి 1000 ఇవ్వాల్సిందే. ఎందుకంటే కామెడీ అసలు ఆ సాంగ్స్‌కి చిరు గారు స్టెప్స్ ఏస్తుంటే ఉందండి. అమృతం తాగినట్టే ఉందండి. ఆ రేంజ్‌లో ఉంది. అసలు మీరు సినిమా చూసిన వాళ్ళైతే ఫస్ట్ కామెంట్ చేసి బ్లాక్ బస్టర్, హిట్టు, సూపర్ హిట్టు, యావరేజ్, డిజాస్టరు, ఫ్లాపు ఇందులో ఏదో ఒకటి కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సినిమా చూస్తే మాత్రం అసలు సీట్లలో కూర్చోలేరు. ఎప్పుడు ఎగబడి నవ్వడమే. అసలు వెంకటేష్ అండ్ చిరంజీవి గారి కాంబినేషన్‌లో వచ్చిన సీన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ఇక అంతే. దీని గురించి ఎక్కువ చెప్పినా స్పాయిల్ అయితది. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.